వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్న చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఒక పోలీసు ఉన్నతాధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా చిక్కినట్లే కనిపిస్తూ ఉంది ఆ వ్యవహారం. ఈ రోజు కాకుండా రాబోయే రోజులైనా కూడా ఆ పోలీసు ఉన్నతాధికారి తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కోబోతూ ఉన్నారా? ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి ఆ పోలీసు ఉన్నతాధికారి మీద చర్యలకు డిమాండ్ చేస్తూ ఉంటే, మరీ ముఖ్యంగా ఈ సాయి కృష్ణ లాకప్ అంటే మిస్సింగ్ అని లాకప్లో చంపేసి బూడిద చేశారని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఇది పెద్ద వ్యవహారం కదా, చాలా పెద్ద సీరియస్ క్రైమ్ కదా, అసలు చాలా పెద్ద కేసు ఇది. సో ఇందులో ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారి ప్రమేయంతోనే జరిగింది అని ఆయనను సస్పెండ్ చేయమంటుంది వైసీపీ. ఆయన బాధ్యతల నుంచి తప్పించాలి, ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి వరుస పెట్టి వీళ్ళు మీడియా సమావేశాలు పెట్టి గుంటూరులో ఒకరు, విజయవాడలో ఒకరు, చాలామంది నేతలు చివరికి ఆ సాయికృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు అదే డిమాండే చేశారు. వాస్తవానికి లిక్కర్ కేసులు అని చెప్పి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ నియమించి ఆ సిట్ని ఆ పోలీసు ఉన్నతాధికారి లీడ్ చేశారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాం, లేకుంటే నిన్ను మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తాం, ఆస్తులు స్తంభింపజేస్తాం, రకరకాలుగా బెదిరించారని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే వైసీపీ నేతల్ని వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు అని ఫస్ట్ నుంచి వైసీపీ ఆ ఉన్నతాధికారి మీద గుర్రుగానే ఉంది. ఆ ఉన్నతాధికారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకోలేరు, కర్మ ఈజ్ బ్యాక్. ఈరోజు ఏ వేధింపులు అయితే మేము ఎదుర్కొంటున్నామో అదే వేధింపులు స్వయాన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇంతకు ముందు నుంచి చెబుతూ వస్తూ ఉన్నారు. తీరా ఇప్పుడు సాయి కృష్ణ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లో ఆ పోలీసు ఉన్నతాధికారి ఖచ్చితంగా కనుక చాలానే కూరుకుపోయారు అని, తప్పించుకోలేనంత పరిస్థితులు ఉన్నాయి అని, ఈరోజు కాకుండా రేపైనా ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో లిక్కర్ కేసులో వేధించారు, వైసీపీ నాయకులను వేధించారు, జగన్ కోసం వేధించారు, జగన్ పేరు చెప్పమన్నారు. ఈ ఎపిసోడ్ అంటే సరే ఒక రాజకీయ కోణంలోనేమో అని చెప్పి అనుకునే ఆస్కారం ఉంటూ ఉండే వైసీపీ అధికారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చిన తీరా ఇప్పుడు సాయికృష్ణ మిస్సింగ్, చివరికి దాని చుట్టూ చాలా ఘోరమైన పరిణామాల గురించి చర్చ జరుగుతూ ఉంటే ఇదంతా కూడా మళ్ళీ ఆ పోలీసు ఉన్నతాధికారికి చుట్టుకుంటూ ఉన్నట్లయితే ఉంది. సరే, ఈ ప్రభుత్వం వేటిని మాయం చేసో వేటిని కన్విన్స్ చేసో మొత్తం మీద ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేసినా అంత ఈజీగా సమసిపోయే కేసులాగా అయితే అనిపిస్తలేదు. ఒకవేళ న్యాయస్థానాలు సీరియస్గా ఇన్వాల్వ్ అయినా, లేదా థర్డ్ పార్టీ విచారణ సంస్థలు ఏమైనా ఎంటర్ అయ్యే పరిస్థితి వచ్చినా, లేదా తర్వాత రోజుల్లో ప్రభుత్వం మారినా, ఏ విధంగా చూసినా కూడా మొత్తం మీద ఈ కేసు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తలేదు.